ఈ కర్మవాదం అనేది అనేక కోణాల్లో గత మహర్షులు దర్శించి వారి అభిప్రాయాన్ని మనకు అందజేశారు. అది ఎంతవరకు కరెక్టు కాదు అనేది వ్యక్తిగత స్వేచ్ఛ మనకుంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించడం కూడా కర్మవాదం కింద వస్తుంది. ఒకటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, అనుభవ నమ్మకాలు. రెండు విధాలుగా స్వయం అవగాహనలో మాత్రమే అవకాశం ఉన్నదని నిర్గుణ చైతన్య ప్రతిపాదిస్తున్నాడు, చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కర్మ అంటే ఏమిటి? కర్మ చేసేది ఎవరు? తాను. అంటే మానవుడు కర్మ మానవుడే చేస్తున్నాడు. బాధ్యత ఎవరిది? ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి వారు ఎవరికి వారే కానీ నలుగురితో కలిసి చేయటం కానీ చేసే చర్యలను, పనులను కర్మవాదం అంటారు. చర్యలన్నా పనులన్నా మళ్ళీ వాటిని ఆచరించడం కానీ అవి కర్మవాదం అంటారు. ఈ కర్మవాదంలో మూఢనమ్మకం ఉంది, మూఢనమ్మకం ఓ విధంగా. అంటే తన బాధ్యతను విడిచిపెట్టి ఇతరుల మీద కానీ, నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడి మీద కానీ, లేని వాళ్ళకి ప్రకృతి మీద కానీ ఆధారపడతాడు, నెట్టేస్తాడు. తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కర్మవాదాన్ని ప్రకృతి నీతిగా మార్చేశాడు. ప్రకృతి నీతి అంటే ఏంటి? కొన్ని సంఘటనలు జరుగుతాయి. భూమి కదలటం మొదలుతుంది సంఘటన, వెంటనే ఈ సంఘటన ఇంకో చర్యగా ఉంటుంది. ఇది చెట్టు గుళ్ళిపోవటం, నెర్లు ఇవ్వటం, ప్లేట్స్ కడగటం. ఆ విధంగానే ఇంకా అదే టైంలో లోపల నుంచి భూకంపాలు బాగా పెరిగిన కొద్దీ సముద్ర జలాలు ఉంటాయా, వాటి అల్పపీడన పడిపోయి సునామీలు రావటం, ఇవన్నీ జరుగుతాయి. ఒక సంఘటన ఇంకో సంఘటన దారి తీసింది. అది నీ చేతుల్లో ఆ చేతుల్లో లేదు కాబట్టి అది ప్రకృతి నీతి. దీన్ని ఎవరు తప్పించుకోవటానికి వీల్లేదు. దానికదే అంటే భూకంపాలు రావటం ఎంత సహజమో నిశ్శబ్దంగా మళ్ళీ కలిసిపోవటం అంతే సహజం. ఇది ప్రకృతి. ఇది నమ్మకం అంటావా, అనుభవం అంటారా? ప్రత్యక్ష అనుభవం. ఏ విధంగా? భూకంపాలు వచ్చే ముందు కొన్ని జంతువులు పరిగెడతాయి. తుఫాను వచ్చేప్పుడు ఒక రకంగా ఉంటుంది. బయట క్లైమేట్ ఇదిగా ఉండి ఆ చుట్టూ ఆ చంద్రుడి చుట్టూ ఇది ఒక రకం వలయంగా అయ్యేటప్పటికి కొన్ని మెరుపులు వేసేటప్పటికి వర్షపాతం వస్తుందని లేదని ఉంటాయి కదా, అవి నమ్మకాలు. ఆ నమ్మకాలు కూడా ప్రకృతే. వర్షం రావటం ప్రకృతి నీత, మనిషి నీత ప్రకృతి. ఇది ప్రకృతివాదం. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఎవరో వచ్చి ఆపుతారు. ఏ విధంగా? దేవుడి మీద నమ్మకం ఉంది, వాడి కష్టాలు కనుక వస్తే అన్ని ఇలా అనేసి తీర్చేస్తాడు. నమ్మకం ప్రతి పనిలో. ఈ వాదం ఎక్కడ స్టార్ట్ అయింది? పసిపిల్లవాడు పుట్టగానే తల్లి మీద ఆధారపడతాం. నమ్మకమా అనుభవమా? రెండూ ఉన్నాయి. అనుభవం మనకి తెలుసు. ఆ పిల్లవాడికి అనుభవాన్ని ఊహ వచ్చిందా తెలుస్తుంది. మా అమ్మే అంటాడు. దానివల్ల అంటే ఇది అనుభవవాదం కింద చెప్పచ్చు, నమ్మకం కాదు. కాబట్టి పసిపిల్లవాడు ఓ వచ్చినా ఓ రాకపోయినప్పటికీ తల్లి మీద నమ్మకం, తనకి విషం కలిపి పెట్టదని నమ్మకం. అది ఎంతవరకు కరెక్ట్? ప్రేమ ఉన్నంతవరకు. అదే తన ప్రాణానికి హాని కలిగిన ఆ కుర్రవాడు పెరిగి దుర్మార్గుడైనా, దేశద్రోహి అయినా సందర్భోచితంగా చంపేస్తుందా లేదా?